నేల విడిచి సాము చేస్తున్నాం. వాస్తవంగా భూమి లేకపోతే పంట లేదు. పంట లేకపోతే తిండి లేదు. తిండి లేకపోతే నువ్వు సాఫ్ట్‌వేర్ పెట్టుకొని ఏం చేస్తావు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని ఏం చేస్తావు? పరిశ్రమలు పెట్టుకొని ఏం చేస్తావు? వ్యవసాయమే ఆధారం. బట్ నేల విడిచి సాము చేస్తున్నాం. అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం, అదుంటే గొప్ప, ఇదుంటే గొప్ప అనుకుంటున్నాం తప్పించి భూమిని వదిలేసాం. చివరికి భూమి మీద పంట పండించే రైతు కరువవుతున్నాడు. ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులు పెరిగిపోతున్నారు. అసలు రైతులు కరిగిపోతున్నారు. రైతు కూలీలు దొరకని పరిస్థితులు దాపురిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే భూమి అంటే ఆఫ్టర్ ఆల్ అన్నటువంటిది. భూమి విలువ రియల్ ఎస్టేట్ పరంగా పెరుగుతున్నాం తప్పించి వ్యవసాయ పరంగా ఎదిగేలా చూడట్లేదు. అలాగే వేల లక్షల ఎకరాలు సాగు చేయకుండా పడి ఉంటున్నది. కారణం ఏంటంటే తగిన ప్రోత్సాహకాలు లేకపోవడం. కానీ భవిష్యత్తు మళ్ళీ భూమి వైపుకి వెళ్తుంది. భూమి వైపుకే తీసుకెళ్తుంది. ఆకాశం దాకా పరుగులు పెట్టిన మనం నేల మీద నిలవక తప్పదు. దానికి సాక్ష్యం అపర కుబేరుడైనటువంటి బిల్ గేట్స్ 2,00,000 ఎకరాల భూమి కొన్నాడు. భవిష్యత్తులో అదే అనమాట. అంటే రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రైవర్ లేని కార్లు, ఇలాంటి టెక్నికల్ గందరగోళం సందర్భంలో టెక్ బిలియనీర్ 2,00,000 ఎకరాలు కొన్నాడంటే భవిష్యత్తు వ్యవసాయం వైపుకి మళ్ళీ మళ్ళుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనల్ని డైవర్ట్ చేశారు. వీళ్ళు ఏ వ్యవస్థ మీదనైతే పెట్టుబడి పెట్టాడు బిల్ గేట్స్ ఇప్పుడు పెట్టాడంటే భవిష్యత్తులో భూమి బంగారం కాబోతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది.